అది ఇది ఏం దాబారా? రాయల్ ఉంచుంటారా? ఫోటో తెస్తా. కుందేళ్ళు పెట్టారు ఎంట్రన్స్లో వీళ్ళు. చూడు ఆరామ్సే నిద్రపో, అసలు హాయిగా పడుకుందిరా ఇది. తినిందా? ఇది బాగుంది బ్లాక్. కరిసిద్దేమో ఇది. సో ఇది ఓవరాల్గా దాబా వ్యూ వచ్చేసి ఇట్లా ఉంది. దాబా ఎక్కడో చెప్పరా? తెలుసు, తీసుకొచ్చావు కదరా, మరి చెప్పు ఎక్కడిది? అలా సొరంగం ఇలా దాటాలి. దాటిన తర్వాత ఇలా ఏ సొరంగం? ఏ ఊరు? అలా వెళ్ళి చెప్పు. ఊరు ఎక్కడ, ఏంటి లొకేషన్? చిట్టినాక సొరంగం ఉంటుంది. సొరంగం ఎక్స్పైర్ అయిపోయింది, పడిపోయేలా ఉంది. ఓకే. ఆ సొరంగం దాటి ముందుకు వచ్చిన తర్వాత రైట్ తిరిగి మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఎంత దూరం వెళ్ళిపోవాలంటే అందరం వెళ్ళిపోవాలి. సరిగ్గా చెప్పు. అంటే ఎట్ సైడ్ సొరంగం దాటాక 3 దారులు వస్తాయి. దాటిన తర్వాత స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఓకే. స్ట్రైట్గా వచ్చేస్తే మనకి రైట్ సైడ్ చర్చ్ ఒకటి వస్తుంది, చర్చ్ సెంటర్ అంటారు. ఓకే. ఆ చర్చ్ సెంటర్ దాటి ఇంకొంచెం ముందుకు వస్తుంటే రైట్ సైడ్ లో మనకు ఉంటుంది. పేరేముంటది? పంజాబీ దాబా. పంజాబీ దాబా. కానీ ఇక్కడ పంజాబీ వాళ్ళు మాత్రం ఉండరు. లేదు, అంటే హిందూస్ వీళ్ళు హిందీ మాట్లాడుతున్నారు సర్వ్ చేసే వాళ్ళంతా. సో దాబా అట్మాస్ఫియర్ వచ్చి చాలా బాగుంది. మంచి కలర్ఫుల్ లైటింగ్తో. 2 రోజుల నుంచి ఆనంద్ గారు అడుగుతున్నాడు వెళ్దామని. సో ఇవాళ అయితే వచ్చాము. ఆర్డర్ ఏమి ఇచ్చావు ఆనంద్? బటర్ చికెన్, బటర్ నాన్. ఓకే. టేస్ట్ ఎలా ఉండదో తిని చెప్తాం. సిట్టింగ్స్ 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇలా ఒక హట్లా ఇచ్చారనమాట. దీంట్లో కూర్చోవచ్చు. బయట నార్మల్గా నులక మంచాలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి అన్నమాట. లేదంటే లోపల కూడా ఇట్లా ఇచ్చారు. సో 3 టైప్స్ ఆఫ్ సిట్టింగ్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది అన్నమాట. ఇది రోటీ. కర్రీ వచ్చేసి ఏంటిదిరా ఇది? బటర్ చికెన్. బటర్ చికెన్ అంట. సో టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందనేది. ఆగ్రదే. సో ఇది నిజం చెప్తా, మూతి కాలిపోయింది. వేడి ఎత్తిచ్చాడు, కళ్ళలో నీళ్ళు వస్తుంది. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. టేస్ట్ బాగుందన్నా. ఎంత పర్సెంట్ ఇస్తావు? 10కి 8 ఇస్తా. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇలా తుంపుకోవాలన్నమాట. ఇలా తీసుకొని ఇలా మట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగుందా? ఓకే. ఇంకా టేస్ట్ బాగుందా? మంగళగిరిలో బాగుందా నీకు? నాకు మంగళగిరిలోనే బాగుంది. ఇక్కడ ఎందుకు బాగా? ఇక్కడ ఏంటి మైనస్ చెప్పు. మంగళగిరిలో ఫుడ్ క్వాలిటీ బాగుంది. ఇక్కడ మరి? ఇక్కడ యావరేజ్. విషయం ఏంటి తెలుసా, ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసి సగం తినేసిన తర్వాత ఉల్లిపాయలు తెచ్చాయి. ముందే ఇవ్వలేదా? ముందే. అయ్యో, నెక్స్ట్ టైం చెప్దాంలే సరే. మా వాడికి ఉల్లిపాయలు ముందే పెట్టండి అని. టేస్ట్ అయితే బాగుంది. మా వాడు ఉల్లిపాయలు ఇవ్వలేదని హట్ అయ్యాడు అనమాట. ఎస్, పొంగమూతి పెట్టుకోండి. ఓ, సో మెయింటెనెన్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. గీజులు ఉన్నాయి. సైడ్ చూస్తేనేమో వాటర్ బాటిల్స్ చూడండి, కుప్ప. ఆనంద్ ఏమంటారు దీనికి? నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే
ఎవరైతే ఈ రెస్టారెంట్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక బూజు కర్ర, ఒక డెటాల్, హార్పిక్, బకెట్ తెచ్చుకొని మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు కూర్చోమంటారు. అంతేనా? టమాటా అన్నా ఏంటి బ్రో? సో కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటే వెళ్ళి బాగుంటుంది. చూపించవా? చూపించా వాటర్ బాటిల్సేగా. తినలే వాటర్ బాటిల్స్, అవే బాటిల్స్ రీసైకిల్ చేసి పెట్టేస్తున్నారు. ఎవరికి తెలుసు? అలా అన్నమాక తాగాక అసలుకే బాటిల్ కూడా తాగేస్తాను నేను. రెసిపీ కూడా ఆర్డర్ పెట్టావు. ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు టేస్ట్ చేసి ఆనంద్ గారు చెప్తాడు. చేయరా ఆనంద్, స్పూన్ ఎందుకులా రా, మామూలు స్ట్రాతో చేయరా. తెప్పించా వద్దంటే. చాలా వేడిగా ఉంది. వేడిగా ఎందుకు ఉంటుందిరా లెస్సీ? తెచ్చారు, ఆర్డర్ ఇచ్చిన 1 గంటకి తీసుకొచ్చారు. మంచిగా తాలింపు అన్నీ వేసారు. చాలా బాగుంది. బాగుందా? నిజం బాగుంది. బాగుందనా అంటే సరే అన్న.